guys, welcome back to the channel. This is day 3 of our trip, Thailand trip. యాక్చువల్లీ ఈరోజు పటాయా నుంచి బ్యాంకాక్కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు క్యాబ్ తీసుకున్నాం. యాక్చువల్లీ క్యాబ్తో మనం బస్ స్టాప్లో బస్ ఎక్కాలి బ్యాంకాక్కి. 2 hours జర్నీ. అప్పుడు బ్యాంకాక్ రీచ్ అవుతాం. ఈరోజు యాక్చువల్లీ బ్యాంకాక్లో రాయల్ ప్యాలెస్ ఒకటి విజిట్ చేయాలి. అది ఒకటే పెట్టుకున్నాం, పెద్దగా ఏం పెట్టుకోలేదు. దాని తర్వాత నార్మల్గా చిల్ అవ్వడమే. సో లెట్స్ ఈరోజు క్యాబ్ బుక్ చేస్తే మాకు మాస్టర్ వచ్చింది. ఏం అర్థం కావట్లేదు. మంచి మంచి కార్ల క్యాబ్లలో వాడుతారు. ఇప్పుడు క్రేజీ ఉంది అసలు. కార్ చూడండి గాయస్. Hello. Good morning guys. Today's day 4 of trip. ఈరోజు వచ్చేసి మనం సఫారీ వరల్డ్ పోతున్నాం. సో ఇప్పుడే మార్నింగ్ ఎర్లీ టైం వచ్చేసి 7 అవుతుంది. 7:30 కల్లా అక్కడ ఉండాలి. యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేస్తున్నాం. 6:30కే లేచినాం. ఫ్రెష్ అయ్యి ఓట్ మీల్ తినేసి క్యాబ్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. సో ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయా? ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? సఫారీ వరల్డ్ యాక్టివిటీస్ ఏంటి? నార్మల్ థాయ్ మసాజ్. సఫారీ వరల్డ్ థాయ్ మసాజ్ ఎందుకు చేస్తాను? వరల్డ్ లోపల సఫారీ వరల్డ్ అండ్ మెరైన్ వరల్డ్. సఫారీ వరల్డ్ అండ్ మెరైన్ వరల్డ్ గైస్. సో ఈ రెండు ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ అలా ప్లాజాకి వెళ్ళి థాయ్ మసాజ్ చేయించుకొని ఇక్కడ ఏదో దక్షిణ ఏదో రెస్టారెంట్ ఉంటుందంట, ఇండియన్ రెస్టారెంట్. సో అది దొరికితే అక్కడ కొంచెం ఇండియన్ ఫుడ్ ట్రై చేద్దాం గైస్. అది తినేసి వచ్చి పడుకొని పోవడమే. పెద్ద పనులు ఫుడ్ చాలా అలసిపోయినాం తిరిగి. యాక్చువల్లీ నిన్న మొత్తం ఫెరీలో తిరిగిండే. అన్ని సిటీలో ఎవ్రీ కార్నర్ ఫెరీలో తిరిగినాం. మాల్కి కూడా వెళ్ళినాం. నేను యాక్చువల్ పెద్ద మాట్లాడలేకపోయినా, ఎందుకంటే ఎక్కువ రికార్డ్ చేసేది ఉంటే మాట్లాడేంత సీన్ లేకుండా ఎక్కడ. సో మ్యాక్సిమం అన్నీ రికార్డింగ్స్ చేసిన, చూస్తారు మీరు బ్లాగ్లో. సో ఈరోజు కొంచెం మాట్లాడే టైం దొరుకుతుంది, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం కూర్చోవాలి, నడవాలి అంతే. ఎందుకంటే చిన్న ఈవెంట్స్ ఉంటాయి. డాల్ఫిన్ షో ఉంటుంది, యానిమల్స్ ఏదైనా చిన్న డ్రామా షోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ కూర్చొని రికార్డ్ చేసుకుంటూ మాట్లాడే టైం దొరుకుతుంది. సో సెకండ్ బ్లాగ్లో స్టార్టింగ్లో పెద్దగా మాట్లాడి పెద్ద మీకు ఇలాగా ఒక డే టూర్ అంతా వస్తూ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. బై గైస్.
ఏముంది వాటర్లో కామన్ మనకి ఇదంతా ఇప్పుడే ఫైట్ చేసినట్టుంది దానికి ఏదో దాని కాట్లో పడ్డాయి ఇక్కడ Yeah, Uncle Lion. They will very actively in the night actually. So this time only want to sleep. Yeah, if you see in the egg world, for the ostrich, the egg will be white. And next చెప్పు నైస్ చెమట కుట్టింది అది చూడు చూసా ఇది మాత్రం భలే ఉంది అసలు యాక్చువల్లీ ఇప్పటివరకు 3 షోస్ అయినాయి ఒకటేమో మంకీ షో రాంగుటాన్ ఇంకోటి ఎలిఫెంట్ షో ఇంకా స్పైవర్స్ అయినాయి 3 చాలా క్రేజీగా ఉండే కదా చాలా టైంపాస్ అయింది అసలు టైం కూడా తెలియలేదు అంత ఫాస్ట్గా అయిపోయింది ఇక్కడ నిమిషం నేను చూపిస్తాను దగ్గరికి ఏముండా అరే దీంట్లో కుప్పలా కనబడుతుంది రాదు ఆగు అరే ఇలా తీసి చాలా తిరిగిన ఇప్పటికే చాలా స్వెట్ వస్తుంది అక్కడ కూడా అట్లానే అవుతుంది చూడండి కెఫే చూడండి ఎంత బాగుంది మొత్తం టైగర్ థీమ్లో ఉంది ఫుడ్ గురించి వెయిట్ చేస్తుంది యాక్చువల్లీ థాయిలాండ్ వస్తే సఫారీ వరల్డ్ మస్ట్ విజిట్ ప్లేస్ యాక్చువల్లీ అంత బాగుంది ఇక్కడ అయ్యే ఈవెంట్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా మార్నింగ్ అవగానే ఒక మంకీ ఈవెంట్ ఉంటుంది దాంట్లో మంకీ షో వస్తుంది దాని తర్వాత ఎలిఫెంట్ ఈవెంట్ దాని తర్వాత స్పైవర్స్ కదా స్పైవర్స్ 3 చాలా బాగుండే యాక్చువల్లీ విజువల్స్ చాలా బాగుండే స్పైవర్స్ అయితే క్రేజీ ఉండే అసలు వాటర్ స్ప్లాష్ అవుతూ ఉండే బాంబ్స్ వెళ్తూ ఉండే బాంబు వెళ్ళినప్పుడు ఆ హీట్ కూడా తెలిసేది మాకు అట్లాంటి ఎక్స్ప్లోజన్స్ వాడారు వీళ్ళు కానీ సేఫ్టీ మీద కూడా బాగానే తీసుకుర్రు నైస్ యాక్చువల్లీ మొత్తం
కూల్ యాక్చువల్లీ చాలా బాగుంది. కానీ ఇక్కడ వేడి మాత్రం చాలా ఎక్కువ ఉంది, తీరా తీరిపోతుంది, చెమట కారుతూనే ఉంది. మేమేమో ఈరోజు టిష్యూస్ వెట్ వైప్స్ ఏం తెచ్చుకోవడం మర్చిపోయినాం. అలా పొద్దున్న లేచి టైం అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాము. టిష్యూస్ కూడా లేకుండా ఇక్కడ తీసుకొని వైప్ చేసుకున్నాం. కానీ చాలా స్వెట్ కాదు యాక్చువల్లీ. పొద్దున్న కూడా ఏం తినలేదు, జస్ట్ ఒక ఓట్ మిల్ తినేసి వచ్చేసినాం. అది ఇప్పటివరకు ఆపింది కానీ ఇప్పుడు మస్తు ఆకలి అవుతుంది. సో ఏదో లెమనేడ్ ఇంకా చికెన్ నగెట్ చెప్పినాం. అది కూడా డౌట్ ఎట్లుంటుందో, కానీ ఆకలి తిన్నా ట్రై చేద్దామని చెప్పి అది తినాల్సి వస్తుంది. మనకు సెట్ అవ్వకపోయాను. ఇంటికి వెళ్ళి అయిపోయినాక ఇంటికి పోయి మమ్మీతో మంచిగా చికెన్ బిర్యానీ మసాలా ఫుల్ దమ్ చికెన్ బిర్యానీ చేయించుకొని తింటే ఆ మసాలా వేరు. అసలు ఈ ట్రిప్కి వచ్చిన దగ్గర నుంచి అసలు అనే హలో మర్చిపోయా, అసలు ట్రిప్కి వచ్చిన దగ్గర నుంచి అసలు మసాలానే వాడలే కడుపులా. ఏదో అట్లా కొంచెం కొంచెం మసాలా అట్లా కానిస్తున్నాం. పక్కా తినాలి కాదు. ఇంటికి వెళ్ళగానే దమ్ మసాలా బిర్యానీ పక్కా ఆర్డర్ ఇచ్చుకుని తింటా. ఆర్డర్ కాదు, మమ్మీతోనే సమస్య చేస్తుంది మా మమ్మీ. ఓకే గైస్, సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చూసేది. ఇంకొక మెరైన్ షో ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. అవన్నీ కూడా వీడియోస్ నెక్స్ట్ వస్తాయి అన్నమాట. అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇది కూడా తాగిన తర్వాత పర్లేదు, బాగా తినచ్చు. బాగా ఉందా, ఇది బాగుందా? ఫైనల్లీ వీఆర్ ఇన్ టుక్. అసలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా ఎక్కలేదు, ఆ ఛాన్స్ రాకుంటుండే. ఇప్పుడు లాస్ట్ బిఫోర్ డే ఎక్కినాం. యాక్చువల్లీ ఈ ఆటో సీసీ చాలా ఎక్కువ మన ఆటోల కన్నా, చాలా స్పీడ్ వెళ్తున్నాయి. అది వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడే థాయ్ మసాజ్ చేయించుకున్నాం. ఇది వేసిర్రు, ఒక 1 అవర్ వేసిర్రు ఒక్కొక్కరికి. అలా వచ్చిండు. నెక్స్ట్ వెళ్ళి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్లో పోయి తినాలి. ఇంటికెళ్ళి రూమ్లోనే చిన్న పార్టీ చేసుకొని, చాలా అలసిపోయినాం, మళ్ళీ తిరిగే దొక్కలేదు. రూమ్లోనే చిన్న పార్టీ చేసుకొని రేపు ఫ్రెష్ అప్ అయిపోయి రేపు ఇంకా రాయల్ ప్యాలెస్కి వెళ్ళాలి. అది కంప్లీట్ చేసుకొని 8 o'clockకి ఫ్లైట్ ఉంది. అది బోర్డింగ్ చేసుకొని టైర్డ్ అయ్యి హైదరాబాద్ వచ్చేసి ఇంటికి పోయి తినాలి. ఫస్ట్ బిర్యానీ తినాలి. ఒకటికి వెళ్ళాం కదా బోట్లో, ఆ ఫెర్రీ రైడ్ మాత్రం భలే. ఆ వాటర్ దగ్గర కూడా ఫోటోలు వచ్చేసాయి మనకి, అనుకోకుండా వచ్చేసాయి. అసలు ఆ వాటర్ అంటే ఎందుకు తెలియని కూడా తెలియదు. అంటే నాకు తెలీదు. వాటర్ ఫ్రీ అని చెప్పేసి రెండింటే బాబు. ఓకే, వాటర్ దగ్గర మనం ఫోటో తీసుకున్నామా. వాటర్ ఫ్రీ ఏంటంటే ఆ పక్కన ఇంకోటి ఉంది కదా పెద్దది,
ఇట్లా గోల్డ్ అర్థమైంది. రైట్, రైట్, వాటర్ ఫ్రీ ఏదో అంటారు అట్లా. ఓకే. కానీ నేను ఆ రోజు మాత్రం అనుకోకుండానే ఆ రోజు రాయల్ గ్రాండ్ ప్యాలెస్ మిస్ అవ్వడం వల్ల ఆయన తిరిగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళచ్చు ప్రశాంతంగా ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. ప్రశాంతంగా వెళ్తున్నాం కదా. నైట్ మనకి నైట్ 5 వరకు సాయంత్రం 5 వరకు టైం. అవును. 5కి బోర్డింగ్కి వెళ్ళిపోతే అయిపోతుంది. 5కి మన ప్రాసెస్ అంతా చూసుకుంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. 5కి స్టార్ట్ అయినా సరిపోతుంది. ఈ బిల్డింగ్ భలే ఉంది అసలు, నీట్. కానీ నా స్టోరేజ్ తగ్గిపోయింది ఫోన్లో. ఇంటికి వెళ్ళి వెంటనే అన్ని తీసేద్దాం. లేదా నేను ఎడిట్ చేసుకొని కూడా పోతున్నాను. వాట్సాప్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ట్రిప్. ఇప్పుడు గ్రాండ్ ప్యాలెస్ వెళ్తున్నాం. ఒక్కటే మిగిలిపోయాడు అనమాట, మిస్ అయిపోయినాం అసలు. 2 days బిఫోర్ వెళ్ళాలి. ఆ రోజు అది సడన్గా క్లోజ్ చేశారంట, ఏదో కింగ్ సెరమనీ ఉండేట. సో దానివల్ల ఆ రోజు మిస్ అయింది. సో అది ఈరోజు కవర్ చేస్తున్నాం. అదొకటి, మేడం టూసైడ్స్ ఒకటి, ఈ 2 చూడాలి. సో ఫస్ట్ మనం గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాం. అసలు డస్ట్ లేదు, ఒక్క ఇంత కూడా డస్ట్ లేదు. అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తారో కూడా అర్థమవుతలేదు. మన వాళ్ళకి ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. మన కంపేర్ అయితే చేయలేంలే. ఇట్లా అని చెప్పేసి ఇక ఉంటుంది కదా, మనది కూడా ఇట్లుంటే బాగుంటుంది చెప్పాలనిపించింది అంతే. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ కొంచెం మండుతుంది అంతే, ఏం చేయలేం. చూస్తే మనది కూడా ఇట్లుంటే బాగుంది కదా అని చిన్న కుళ్ళు వస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేం, తప్పదు. చూస్తేనే బెస్ట్, పని కూడా ఏం లేదు, బాగుంది. చాలా బాగుంది. ఒరిజినల్ గోల్డ్ కాకపోవు ఇది. కాదు కాదు కాదు, అయినా కానీ వీళ్ళు ఎక్కువ లీటర్స్ వాడారు. మన తాత A²+2AB+B² చెప్తా. ఇతను కనిపెట్టింది ఈక్వల్స్ స్క్వేర్. అది రావా? అది రావు. అలా తీసేస్తా. ఏ షార్ట్ పడితే ఆ షార్ట్ కట్ చేసుకొని పెట్టేసుకో. గైస్ యాక్చువల్లీ ఈరోజు వన్ డైరెక్షన్ వరకు మీట్ అవుతున్నాం. రమ్మన్నారు, వద్దంటే కూడా టైం లేదంటే చెప్తే వినలేదు. మాట్లాడరంట, కొంచెం అడిగిర్రు రానని చెప్పేసి. ఇట్స్ ఓకే, కనీసం ఫోటో అయినా దిగంటారా అవుతున్నారు. అది గైస్. Hey Zain, how are you man? Looking good. చాలా మంది పడి చచ్చిపోతారు ఇండియాలో. నువ్వేం పాడతావు నాకు తెలియదు, సారీ. నరేంద్ర బాహుబలి.
పాడేదే పాడవాడు